గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగరంపై ప్రత్యేక దృష్టి సారించారని, త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడతామన్నారు. గత పాలకులు భూ కబ్జాలు తప్ప అభివృద్ధి పనులు చేయలేదని, వారి భూ కబ్జా బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపెడతామని అంటున్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తి చేసుకుని 8వ నెలలో అడుగు పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఈ 8 నెలల్లో అయితే ప్రజాపాలన ఎట్లా కొనసాగుతుంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో తెలుసుకునేందుకు మనతో పాటు మాట్లాడడానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత 8 నెలల నుంచి కూడా 7 నెలలు ప్రభుత్వం ఏర్పడింది, 8వ నెలలో అడుగు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టిన పరిస్థితి ఉంది వరంగల్లో మొత్తం? మీరు చూడండి, హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి, హనుమకొండ జిల్లాకు, ఏ జిల్లాకు రాష్ట్రంలో జరగని అభివృద్ధి వరంగల్ వెస్ట్లో జరిగింది. ఇలా మాడ వీధులు కానివ్వండి, భద్రకాళి అమ్మవారిది, కాళోజీ నారాయణరావు గారిది చూడండి. కాళోజీ నారాయణ గారికి మొన్న రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 9కు ఓపెన్ చెయ్యాలి, కావలసిన వనరులన్నీ రిలీజ్ చేసేసేయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి సంబంధించిన అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9 వరకు అది అయిపోవాలని వార్ ఫుట్ మీద వర్క్ కంప్లీట్ చేయమని చెప్పిండ్రు. అది నడుస్తున్నది. రెండోది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాస్టర్ ప్లాన్ గురించి, దీన్ని ఇమ్మీడియట్ ఏదన్నా ఒక సంస్థకు, ఇంటర్నేషనల్ మంచి సంస్థ, అనుభవం ఉన్న సంస్థకు దీని మీద, ఎందుకంటే వాటర్ లెవెల్స్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ వీటన్నిటిని చూసుకుంటూ ప్లాన్ తయారు చేయాలి. దానికి టెండర్ పిలిచి, అంటే ఈ సంస్థకి ఇవ్వాలంటేనే ఏ సంస్థకి ఇవ్వాలనేది మనం టెండర్ పిలిస్తేనే వచ్చిన సంస్థలలో మంచిది వేరుకుంటాం. అది 15 రోజులు ఉంటుంది టెండర్ ప్రాసెస్. ఇవన్నీ దాన్ని ఇమ్మీడియట్ చేయమని చెప్పిండ్రు. ఆ టెండర్ ఆ సంస్థకి ఇస్తేనే 10 కోట్లు అవుతాయి. ఆ 10 కోట్లు ఇమ్మీడియట్ ఇది చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ గతంలో పాలకులు, మొన్న ప్రెస్ మీట్లో చూసినాను, వీళ్ళకి ఎమ్మెల్యేలు ఎట్లయినరో, వీళ్ళు ఎమ్మెల్యేలకు ఓట్లు ఎట్లేసిండ్రో పబ్లిక్, మరి వీళ్ళు ఏ విధంగా ఈ 10 ఏళ్ళు పరిపాలించారో అయితే నాకు నవ్వొస్తున్నది. ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, 3 కోట్ల ప్రభుత్వ ఆస్తుడు వచ్చిండ్రు, ఏం చేయలేదు అంటే ఇవన్నీ కండ్లకు అవపడని కబోదుల తీరుగా వ్యవహరించటం. వీళ్ళు అభివృద్ధి నిరోధకులు. గతంలో 10 ఏళ్ళు వీళ్ళు చేసిన పని ఏందో చెప్పమనండి. నేను అడుగుతున్న వీళ్ళని, 10 ఏళ్ళలో మీరు చేసింది ఇది చేసినామని చెప్పండి. మీరు చేసింది ఏందో చెప్పాను నేను. నాలాలు, కుంటలు, చెరువులు అన్ని కబ్జా పెట్టి హనుమకొండ జిల్లాని ముంచిర్రు. మీరు దుర్మార్గులు ముంచి చేసినటువంటి మీరు ఇలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. మీకు కంటికి అవపడట్టే నయంనగర్ బ్రిడ్జ్ చూడిపో, 50 ఏళ్ళ కింద ఉన్నది, 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఉండే విధంగా కడుతున్నవాడా నీకు అవపడతలే? భద్రకాళి అమ్మ టెంపుల్ కాడికి పోయి చూడండి, కాళోజీ నారాయణరావు గారి దగ్గరికి పోయి చూడండి, అక్కడ అభివృద్ధి ఏ స్పీడ్లో జరుగుతుందో. మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా ముఖ్యము, మీ 10 ఏళ్ళ కబ్జాలు, గోర్లు, గుంటలు, చెరువులు అన్నీ పెట్టింది కదా. మేము వచ్చిన 7 నెలలు ఎక్కడన్నా గజం కబ్జా అయిందో చూపించమనండి. ఇంతకంటే ఇంకేం కావాలి మీకు? మీకు ఏం అవపడితే మీరు పొలిటికల్లీ అవుట్డేటెడ్. మీరు గల్లీకి డివిజన్ ప్రెసిడెంట్గా కూడా గెలవలేరు. మీరు మాట్లాడితే ఎట్లా? అయినా మేము ఇట్లాంటి వాటి పట్టించుకోదలుచుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అభివృద్ధి ఇలా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మొట్టమొదట ఇది పెట్టి ల్యాండ్ అక్వైర్ చేయమని, అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ దాని గురించి వీటన్నిటి గురించి ల్యాండ్ అక్వేషన్ ఫస్ట్ చేయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూర్చోబెట్టి ఆదేశాలు ఇస్తే ఏం అభివృద్ధి చెందిందని మాట్లాడితే మీరు 10 ఏళ్ళలో చేయలేదు, మేము 6 నెలల్లో చేసి చూపించినాం. అది మా గొప్పతనం. మీకు అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అభివృద్ధి నిరోధకులు. ముఖ్యంగా మీ నియోజకవర్గానికి సంబంధించి కూడా వర్షాలు మొదలయ్యాయి. ఎక్కువగా అనేక కాలనీలు కూడా నీట మునుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ముంపు గురి కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టిలో ఆ కాలనీలకు సంబంధించి కూడా ఎలాంటి అభివృద్ధి కొనసాగుతుంది ఇప్పటివరకు? మేము ఇప్పటివరకు చూడండి, నయంనగర్ బ్రిడ్జ్ కానీ, రాజాజీ నగర్ బ్రిడ్జ్ కానివ్వండి, అటు మన 100 ఫీట్ రోడ్ అంబేద్కర్ భవన్ రోడ్డు కానివ్వండి, ఇటు 7 బ్రిడ్జులు ఉన్నాయి. అందులో 2 బ్రిడ్జులు కూలగొట్టగలిగినాం. మిగతాయి కూడా కూలగొట్టినాం. 50% ఎక్కువ కన్స్ట్రక్షన్ అయిపోవచ్చింది. మిగతాయి కూడా కూలగొడుతూ చేద్దాము. కానీ మొత్తం ట్రాఫిక్ ఎటుకెళ్ళి మూవ్ కావాలి, సిటీకి రావాలన్నా బయటికి పోవాలన్నా మూవ్ కాలేదు కాబట్టి 2 ఇప్పుడు చేయగలిగినాం. 6 నెలల్లో మేము 2 కంప్లీట్ చేయగలిగినాం. వచ్చే వర్షాకాలం నాటికి
టోటల్గా అనుకోకుండా మునగకుండా చేసే బాధ్యత మాది. కానీ ఇప్పటికిప్పుడు 6 నెలల్లో 2 బ్రిడ్జులు కూలగొట్టామంటే 6 నెలల్లో వీళ్ళు 10 ఏళ్ళలో ఒక్కటి చేయలే కదా బ్రిడ్జు. వీళ్ళు అసలు ఏమైనా పరిష్కారం చేసిండ్రా? అసలు కనీసం వర్షాకాలం వస్తుందని మేము ఇప్పుడు వర్షాకాలం వస్తుందంటే నెల కింద రివ్యూ పెట్టాం. నీళ్ళు ఎండాకాలంలో నీళ్ళు తక్కువ పడితే ఏం చేయాలి, వర్షాకాలంలో ఎక్కువైతే ఏం చేయాలనేది రివ్యూ పెట్టినాం. వీళ్ళకి ఆ రివ్యూ అంటే మీనింగ్ లేదు, ఫస్ట్ తెలియదు. ముఖ్యంగా కొన్ని ఏళ్ళగా కూడా వందల సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన పరిస్థితి ఉంది. మీ నియోజకవర్గానికి సంబంధించి మీ ప్రభుత్వంలో మీ ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఎట్లా ఉండవుతుంది, అరువులకు సంబంధించి ఎట్లా ఎంపిక కొనసాగుతుంది? ఇప్పుడు ఇదే మీరు చెప్పింది కదా, వీళ్ళు 10 ఏళ్ళల్లో 8 ఏళ్ళు అయింది కట్టిండ్లు. ఒక్క డబుల్ బెడ్రూమ్ హన్మకొండలో ఇచ్చిండ్రు అడగమనండి. మేము వచ్చి 6 నెలలు అయింది, 3 నెలలు ఎలక్షన్ కోడే ఉన్నది, అవునా? 3 నెలలే మా టైం పీరియడ్. మేము వచ్చిన దాని మీద రివ్యూ పెట్టాం మొన్ననే, మీరు అడగకముందుకే మొన్ననే పెట్టి నెల 15 రోజులల్లో అర్హులు ఎవరెవరు ఆ లిస్ట్ అంతా తీయమని చెప్పడం జరిగింది. దాని మీద ఉన్నది నెల లోపల దాటి క్లియర్ చేస్తాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ రహిత తెలంగాణగా మేము మారుస్తాము, డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడతామంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో అయితే పెద్ద ఎత్తున యువత డ్రగ్స్ సేవించి కూడా స్థానికులపై దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. వీటిని ఎట్లా పోలీస్ దృష్టికి తీసుకెళ్తారు, ఎట్లా మీరు దీన్ని సమన్వయం చేసి డ్రగ్స్కు సంబంధించి ఎట్లా చర్యలు తీసుకుంటారు? వాటి మీద కంప్లీట్ చర్య డిపార్ట్మెంట్ తీసుకుంటున్నది. మ్యాక్సిమం దానికి స్పెషల్ టీమ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మ్యాక్సిమం కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. వాస్తవానికి అందరూ కూడా సహకరించాలి. పిల్లలు కొందరు దొరుకుతారు, దొరకంగానే వాడు పట్టుకొని వచ్చి తల్లిదండ్రులు ఇంకోళ్ళని పట్టుకొని వస్తారు. పట్టుకొని రాండి, ఇక్కడ జైలుకు పోతే ఏం ఫరకబడేది లేదు. అట్లాంటి వాళ్ళు పోతే ఏమైనా స్వాతంత్ర పోరాటానికి పోయింది ఏమన్నా, అతను ఇలా వదిలిపెట్టిస్తే రేపు ఇంకా 4 తయారవుతారు. ఎవ్వరు కూడా తల్లిదండ్రులు సహకరించండి, ప్రజలు సహకరించండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాళ్ళకి దొరికితే ఎవరిని వదిలిపెట్టకండి. స్వయంగా ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా మీద ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మొన్న కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రారంభోత్సవాలకు వచ్చిన పరిస్థితి ఉంది. మెడికేర్ హాస్పిటల్కి సంబంధించి ప్రారంభోత్సవాల నుంచి కూడా ఎందుకు ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? కొలెస్ట్రాల్ పెరిగి తిని 10 ఏళ్ళలో బాగా తిని దున్నపోతులు తిని ఉన్నారు కదా, కొలెస్ట్రాల్ పెరిగి వారు చేత కాదు, చేసిన వారిని ఆడ కూర్చొని అనటం అలవాటు అయిపోయింది. వీళ్ళని ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వాటిల్లో చూడండి, ఒక్కొక్కరికి టీఆర్ఎస్ ఆఫీసులు కూడా కబ్జా పెట్టిరే వాళ్ళు. దాంట్లో వెలుగుతున్న కరెంటు ఇంటి నెంబర్ లేదు, కరెంట్ వెలుగుతుంది. అందులో నీకు పంచనామా చేసి ఇయ్యలేదు, నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకుంటావు. సిటీ సెంటర్లు ఉన్నది, అది పార్క్ ల్యాండ్. సుప్రీంకోర్టు డైరెక్షన్లో కూడా లేదు, పార్క్ ల్యాండ్ ఇయ్యరాదు, మీకు అది గుర్తలేదు. ఇట్లాంటి ఎదవలు వీళ్ళు మాట్లాడితే మేము ఏం జవాబు చెప్పాలి వీటికి? నువ్వు ఒక రాజకీయ నాయకుడు, నువ్వు చేస్తే తప్పులు చేసినావు. మినిమం పుట్టిన గడ్డకి ఇంత చేయాలని ఆలోచన ఉంటుంది. పుట్టిన గడ్డని తల్లి లాంటి గడ్డనే పొందబెట్టారు మీరు. మీలాంటి వాళ్ళు మాట్లాడితే అర్హత ఎక్కడిది? ఏమనంటే ఉద్యమకారులం. ఏం ఉద్యమకారులే మీరు? దొంగ ఉద్యమకారులు ఎవరు ఉన్నారంటే అది మీరు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా? ముఖ్యంగా గతంలో నాణాలు కబ్జా చేసిన వారిపైన చర్యలు తీసుకుంటారని చెప్పి ఇప్పటికీ పార్టీ ఆఫీస్ సంబంధించి కూడా అది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఆధీనం చేసుకుంటామని చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా కొంత ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా పోలీసు దృష్టికి తీసుకెళ్తారు, పార్టీ ఆఫీస్ సంబంధించి చెప్తారు? ప్రతి గజము గవర్నమెంట్ జాగా, ప్రతి గజాన్ని కూడా పోనీయకుండా రికవరీ చేసుకునే బాధ్యత నాది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఒక్క గజాన్ని కూడా పోనీయ. మొత్తంగా కూడా గత 8 నెలల ప్రజాపాలన సంబంధించి కూడా ప్రజాపాలన అయితే ఇప్పటికే విశ్వాసంగా ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నారని చెప్తున్నారు. ఇప్పటికే ఇటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఇటు ముంపు ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాము. ముంపు ప్రాంతాల్లో కూడా ముంపుకి గురి కాకుండా కూడా లక్షలాది రూపాయలు పెట్టి కూడా పనులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఇటు వరంగల్ నగరం మీద కూడా ప్రత్యేక దృష్టి సారించే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కావచ్చు, ఇంకా ఇతరత అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులతో మాట్లాడిన పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇంకా వరంగల్ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు భూ కబ్జాలకు పాల్పడలేదు తప్ప ఎలాంటి అభివృద్ధి పనులకు చేపట్టిన పరిస్థితి లేదు. అలాంటి భూ కబ్జాలన్నింటినీ కూడా బయటికి తీసి ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతున్నట్టు కూడా ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్టు రమేష్ తో హరికృష్ణ, 6 న్యూస్, వరంగల్.